జనగామ న్యాయవాది దంపతులపై జనగామ సిఐ మరియు ఎస్ఐలు దాడిని ఖండిస్తూ ఇవాళ పరకాల న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ బైక్ ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పరకాల ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు శ్రవణ్ కుమార్, వేణు, రాహుల్, విక్రమ్, రఫీ, రాజు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారితో అందరూ అడ్వకేట్లను కలిసి జనగామలో జరిగినటువంటి అమృతరావు అడ్వకేట్ దంపతులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారిపై దాడి చేసినటువంటి ఎస్ఐసీలను సస్పెండ్ చేయాలని చేస్తూ పరకాల బార్ అసోసియేషన్ సభ్యులం అందరం కలిసి కోర్టు నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వరకు బైక్పై ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇటు వినతి పత్రాన్ని ఆర్డీఓ గారు హయ్యర్ అథారిటీకి పంపమని వెంటనే ఆ దాడి చేసినటువంటి ఎస్ఐసీలపై సస్పెండ్ వేట్ చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ఆ అడ్వకేట్ దంపతులకు న్యాయం చేయాలని వారికి సహకరిస్తూ మా అందరూ అడ్వకేట్లు వారికి వెన్నంటూ ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. నా పేరు బందేల స్వామి, నేను పరకాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నిన్న జనగాంలో 33 మంది జిల్లాల ప్రెసిడెంట్స్ అందరం అక్కడ మీట్ అయినాం. ఆల్రెడీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, తర్వాత స్టేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, ఆ ఫెడరేషన్ ఒకటి స్టేట్ వైజ్గా అది దాన్ని చేసిండ్రు. ఆ స్టేట్ ప్రెసిడెంట్ తర్వాత మిగతా వాళ్ళు అందరూ బాడీ వచ్చిండ్రు. దాని తరఫున మన జనగాం జిల్లా జడ్జి దగ్గరికి పోయి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడిండ్రు. తర్వాత సిపిను డిఎస్పీ గారు మాట్లాడిండ్రు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి, తర్వాత వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని అన్నారు. దానికి వాళ్ళు లేట్ చేసినందుకు మేము నిరసనగా వాళ్ళను సస్పెండ్ చేసేంత వరకు మేము కంటిన్యూ చేస్తామని అక్కడ వాళ్ళు మన బార్ అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు చెప్పిండ్రు. వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి. దానిలో భాగంగా ఈ రోజు పరకాల బార్ అసోసియేషన్ తరఫున రేపు పరకాల బార్ అసోసియేషన్ తరఫున మీ అడ్వకేట్ ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత వీళ్ళందరూ కలిసి ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. అది పై అధికారులకు పంపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసి మా న్యాయవాదులకు న్యాయం చేయాలని, లేకపోతే మళ్ళీ ఈ ఏదైతే ఉన్నదో ఇది ఉధృతం చేసుకుంటా కంటిన్యూ చేయాలని మా ఫెడరేషన్ తరఫున మేము మాట్లాడుతూ దాన్ని అదేవిధంగా అడ్వకేట్ రక్షణ చట్టం తేవాలని, ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. న్యాయవాదుల ఐక్యత, పోలీస్ జులుం, న్యాయవాదుల ఐక్యత.